హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. ఈరోజైతే బాస్మతి రైస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి నేను 1 కిలో బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీన్ని అయితే ముందుగా కడిగి ఉంచుకోండి. అలాగే క్యారెట్, ఆనియన్, టమాటో పీసెస్, అలాగే బంగాళదుంప, జీడిపప్పు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, అలాగే గరం మసాలాలు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపాను. ఫ్రై చేసిన మిల్ మేకరు, పుదీనా, కొత్తిమీర, ఇదేమో పెరుగు, పలావ్ సామాన్లు, అలాగే ఎవరెస్ట్ షాహీ బిర్యానీని కూడా తీసుకున్నాను నేను. ముందుగా వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో పలావ్ సామాన్లని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో బంగాళదుంప, క్యారెట్, బఠానీని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ కూడా వేయండి, అదే ఉల్లిపాయను కూడా వేసేయండి. నేనైతే జీడిపప్పు ఫస్ట్ వేయలేదు, మాడిపోతుందని. ఇప్పుడు వేస్తున్నాను జీడిపప్పునైతే నేను. వీటిని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన టమాటో ముక్కలను కూడా వేసుకోండి. నేనైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. టమాటో పీసెస్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా ఉంది కదా, ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా, ఆ మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగుని తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ పెరుగుని, ఆ గ్లాస్ పెరుగుని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో వాటర్ని తీసుకోండి. కప్కి 2 కప్పు వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక గిన్నె రైస్ అయింది కాబట్టి 2 గిన్నెలు నీళ్ళని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులో ఉప్పును వేసుకుని నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టి అయితే ఉంచండి. నీళ్ళు మరిగేటప్పుడు మూతను తీసి ఇందులో టేస్టింగ్ సాల్ట్, అలాగే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా తీసుకున్నాం కదా, దాన్ని అయితే మొత్తం వేసేసాను. ఉప్పు చూసుకుని రైస్ని యాడ్ చేయండి. ఇలా మొత్తం రైస్ని అయితే వేసేసి ఒకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టండి ఒక 5 మినిట్స్ వరకు. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో పుదీనా, కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, అదైతే వేసి మూత పెట్టండి. నేనైతే బొగ్గులను తీసి మూత మీద పెట్టాను. నేను కట్టెల పొయ్యిలో చేస్తున్నాను కదా, అందుకనేసి నేను చూపిస్తున్నాను కదా. అలా కింద అనేది మంట లేకుండా పైన బొగ్గులు వేసాను. మీరైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. బిర్యానీ అయితే ఇలా ఉడికింది, చూడండి ఎంత బాగుందో. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది, బిర్యానీ టేస్ట్. నేనైతే మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి ఇలా సర్వ్ చేసి పెట్టాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.